ఇది ఒకటి చూడుర్రా మీరు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ రండి ఏకమవుదాం మన సత్తా చాటుదాం. కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కమ్మ మహానాడు 2026 8 ఫిబ్రవరి ఆదివారం 3:30 గంటలకు సెందమంగళం పెరంబదూర్ తమిళనాడు చెన్నై బెంగళూరు జాతీయ రహదారి మీద కమ్మ మహానాడు సభ ఉన్నదట. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమిళ కమ్మ సంఘాలు కలిసి సంయుక్తంగా లక్షలాది మందితో నిర్వహిస్తున్న చారిత్రాత్మక ఘట్టం కమ్మ మహానాడు 2026 తమిళనాడులోని 65 లక్షల మంది శక్తివంతమైన కమ్మ జనాభాని ఏకతాటిపైకి తీసుకురావడమే ముఖ్యోద్దేశం. రండి ఒక్కటై గలమెత్తి జగమంతా ఎలుగెత్తి మన శక్తిని చాటుదాం. మనమంతా ఏకమైతే మన లక్ష్యం ఒక్కటైతే అవకాశం మనదే, అధికారం మనదే. కమ్మ మహానాడుకు తరలిరండి, కమ్మ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పండి. మీరు పాల్గొనండి, 10 మందిని కదిలించండి, మన శక్తి మన సత్తా చాటండి. ప్రపంచ కమ్మ మహాజనులారా ఏకం కండు, కమ్మ మహానాడు పిలుస్తుంది కదలిరండు. ఫౌండర్ ప్రెసిడెంట్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ శ్రీ జెట్టి కుసుమ కుమార్ గారు. అయితే వీళ్ళు కమ్మవారు సభ ఏర్పాటు చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ మహాసభలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటవచ్చు. కానీ ఇది కాకతీయ తోరణం. ఇది మరి కాకతీయ తోరణం ఎందుకు పెట్టింది అనేదే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. కాబట్టి జెట్టి కుసుమ కుమార్ గారికే ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి కాకతీయ తోరణాన్ని ఎందుకు పెట్టిండ్లు, కాకతీయ తోరణాన్ని పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు కుసుమ కుమార్ గారు అనేది కొంచెం ఆయన దగ్గర నుండే మనము ఈ వివరాలను అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి మనకు ఒక అద్భుతమైన సమాధానం దొరుకుతుంది. మరోసారి చేద్దాం. కొంచెం దీంతో అనేక చారిత్రాత్మకమైన ఆధారాలు ముడిపడి ఉంటాయి. పాపం కమ్మల్ని అందరిని ఏకం చేసే పనిలో రాత్రి 1-2 గంటల వరకు పాపం నిద్రపోకుండా ఉండవచ్చు. దానివల్ల పాపం ఇంకా నిద్రలేవలేదేమో. లేచినాక ఒకవేళ చేస్తే కనుక కొన్ని అద్భుతమైన ఆధారాలను దొరకబట్టే ప్రయత్నం చేద్దాం కుసుమ కుమార్ గారితో. ఈ కాకతీయ తోరణం వల్ల మనకు అబ్జెక్షన్ ఏంటంటే, అబ్జెక్షన్ కూడా ఏం లేదు, మన శత్రువులు ఎవరు అనేది దొరికిపోతుంది. ఇప్పుడు ఈ కాకతీయ కళాతోరణం అనేది వరంగల్ సామ్రాజ్యానికి సంబంధించిన కళాతోరణం. ఇది అంటే కాకతీయులు కమ్మవారే, కాకతీయ రాజులు కమ్మవారే అనేది ఇప్పుడు కుసుమ కుమార్ గారు చెప్పదలుచుకున్నారు. కాకతీయ రాజులు కమ్మవారే అయితే సమ్మక్క సారక్కలను చంపింది కమ్మవారే. ఈ నిజం కావాలి మనకు. అంటే ఇప్పుడు మనకు శత్రువులు ఎవరో దొరుకుతారు అన్నట్టు. శత్రువులు ఎవరో దొరికితే యుద్ధం ఎవరి మీద చేయాలో మన సమ్మక్క సారక్క వారసులైన దళితులు, బీసీలు, ఎస్టీలకు ఒక నిజం దొరుకుతుంది. ఇప్పుడు దగ్గర 300 సంవత్సరాలుగా కాకతీయ సామ్రాజ్యం ఎవరి అనే దాని మీద ఒక స్పష్టమైన జవాబు లేదు. కాకతీయులు రెడ్డి వాళ్ళు అనేది రేవంత్ రెడ్డి గారు ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేసిండు, కానీ అది నిజమేం కాదు. ఎందుకంటే కాకతీయుల కాలంలో గోనగన్నారెడ్డి గారు రుద్రమదేవికి సహాయకుడిగా ఉన్నాడు అనేది మాట్లాడుకుంటాం. మరి గోనగన్నారెడ్డి అని పెట్టుకున్నప్పుడు రుద్రమదేవి కూడా రెడ్డి అని పెట్టుకోవాల్సిందే కదా. పెట్టుకోలేదంటే యథావిధిగా వాళ్ళు రెడ్డి కాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వెలుమలు కూడా కాదు, ఎందుకంటే పద్మనాయకులకు సంబంధించిన ఆ సామ్రాజ్యం అది వెలుమలకు సంబంధించింది అనేది రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ రెడ్డి మేధావులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యం మనది, పద్మనాయకులది సంబంధించి వెలుమలది అని ఆయన చెప్పే ప్రయత్నం చేసింది. ఇక కొంతమంది ఏమంటారు, కాకతీయ సామ్రాజ్యం అనేది కాకతీయులు అనేవారు యాదవులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అని చెప్తారు. ఇది యాదవులో పరిపాలించింది కాబట్టి యాదవులదే, యాదవరాజులే కాకతీయ రాజులు అని చెప్తారు. కానీ అది కూడా కొంత వాస్తవం అనేది అందులో దొరుకుతలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారు అంటే కాకతీయ రాజులు మా కమ్మవారే అని దాంతో వీళ్ళు ఓన్ చేసుకున్నారు అన్నట్టు. ఒకవేళ మేమే కాకతీయ రాజులమని జెట్టి కుసుమ కుమార్ గారు చెప్పదలుచుకుంటే 100% మన సమ్మక్క సారక్కలను చంపింది వాళ్ళే అని మనం నిర్ధారణకు రావచ్చు.
కాకతీయ రాజులు కమ్మవారైతే, సమ్మక్క సారక్కలను చంపిన వారైతే రెండు రాష్ట్రాల్లో ఉన్న మన ఎస్టీ బిడ్డలను, ఎస్సీ బిడ్డలను, బీసీ బిడ్డలను అందరినీ చైతన్యవంతులు చేసి టీడీపీని భూస్థాపితం చేసేదాకా పోరాడవలసి ఉంటుంది. దానికోసమని ఇప్పుడు మన జట్టి కుసుమ కుమార్ గారికి ఫోన్ చేసినాం, కానీ ఆయన పాపం మరి ఈ కమ్మ మహారాజ్యాన్ని స్థాపించడానికి రాత్రి బౌలు శ్రమిస్తానేమో, నిద్ర లేవలేదేమో, అందుకే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. తర్వాత ఆయన చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.